మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చారకొండ గ్రామ పంచాయతీలో 11వ వార్డుకు ట్రాన్స్జెండర్ జంతుక నందిని ఎన్నికయ్యారు. ఈ పంచాయతీలో 12 వార్డులకు గాను 11వ వార్డును ఎస్సీ జనరల్లు కేటాయించారు. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ మద్దతుతో నందిని, బీఆర్ఎస్ నుంచి పెద్దాపూర్ వెంకటయ్య, డీఎస్పీ నుంచి మల్లేష్ పోటీ పడ్డారు. ఈ వార్డులో మొత్తం 372 ఓటర్లు ఉన్నారు. వెల్లడైన ఫలితాల్లో నందిని బీఆర్ఎస్ అభ్యర్థిపై 64 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఆమె గెలుపుపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. మా పద నీదంటావు, అడుగడుగున తోడుంటావు, మోసలు పండిస్తూ నేనున్నో నడువంటావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కొడుకా. థ్యాంక్ యూ పెద్ద దానిలో అర్థరా వీడియోలో వాడాలి. మనం ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ప్రజల కోసం కొట్లాడాలి. ఖచ్చితంగా ఎవరి ఇబ్బంది పెట్టినా కూడా మనం ఎవరి ఇబ్బందులు పెట్టినా వాళ్ళ కోసం ఇవ్వకుండా ఖచ్చితంగా మనం వాళ్ళ కోసం కొట్లాడాలి. ప్రజల కోసం మనం గెలిపించిన ప్రజలకు సరేనా, మనము గెలిచినామని ఎక్కడో పోయి ఊరు ప్రజలు ఏమనుకుంటున్నారు, మళ్ళీ గెలుస్తుంది ఇక్కడ ఓటుంది అంటున్నారు. మనం ఎక్కడ పోయినా గెలిచింది ఆమె ఎక్కడ పోయి ఆడుకోవడానికి బతకడానికి ఓటుంది అనుకుంటున్నారు. అట్లా పోకుండా ఖచ్చితంగా వీళ్ళనే ఉంది. ఎక్కడ తొందరగా రెస్పాండ్ కావాలి వీళ్ళ కోసం, ఏదన్నా ఖచ్చితంగా మాట్లాడాలి. చారగొండ ప్రజలకు నమస్కారం చేసుకుంటున్న నా పేరు నందిని. నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను 11వ వార్డు నెంబర్ నిలబడ్డాను. కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను చూసి మంచి నా సేవలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం నాకు వార్డు నెంబర్గా గెలిపించడం జరిగింది. మా సర్పంచ్ గారు ఓడిపోయిండ్రు, మా బాలరామన్న ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. కానీ నేను గెలిచినందుకు మాత్రం చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను ఒక ట్రాన్స్ మహిళగా గెలిచినాను. నాలాంటి వాళ్ళు మేము షాపులు అడుకోవాలని ఏం లేదు, బస్తీలు అడుకోవాలని ఏం లేదు, ఒక గుర్ర పైసలు పోవాలని లేదు. మాలాంటి వాళ్ళు నన్నే ఆదర్శంగా తీసుకొని కొన్ని ఏ జాబ్ అయినా సరే నా ఒక వార్డు నెంబర్ కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కదానికి మనం కూడా పోటీ చేయాలి, మనం కూడా ముందుకు రావాలి. చాలా వెనుకబడి ఉన్నాం మేము. ఖచ్చితంగా నేను ఈ వార్డు నెంబర్ గెలిచిననే కాదు, ఖచ్చితంగా ఇంకో దాన్ని కూడా ప్రయత్నిస్తాను. నా చేతనైనంత సాయం చేస్తా, నా ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రతి ఒక్క పని చేస్తా. నేను వచ్చేసరికి మేము మా ఊర్లో దళిత బంధు రాలేదు, ఇంకా వెనుకబడి కొంత దళిత బంధు అట్లే ఉంది. సర్పంచ్ ఇది గవర్నమెంట్ మాకు ఇండ్లు ఇవ్వలేదు చాలా వరకు. మా ఊళ్ళో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు. వాళ్ళ కోసం కొట్లాడి ఎంతవరకైనా నేను ఏ పని అయినా ఖచ్చితంగా చేస్తా. అంటే ఇక్కడే ఉండి పోరాటం చేస్తాను అంటున్నారు. ఇంకా ఎక్కడ ఉపాధి మార్గం అంటూ వెతుకుంటూ ఎక్కడికి పోరు? ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోయినా నేను ఇక్కడే ఉంటాను. ప్రతిరోజు చారగొండలే ఉంటాను. అంటే నిన్ను గెలిపించిన మీ ప్రజలకు అందుబాటులో ఉంటాను. నన్ను గెలిపించిన ఆ ప్రజలకు, మా చారగొండలో ఉన్న గుండెంకటన్నకు బాలరామన్నకు పాదాభి వందనాలు. నన్ను గెలిపించిన ప్రజలకు నేను మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉంటా. ఏ సాయం అడిగినా నా చేతనైన సాయం నేను చేస్తా. వెరీ గుడ్.